నా పేరు అల్లిబిల్లి మహేందర్. నేను చిల్కానగర్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుని. ఈరోజు మేము జరుపుతున్నటువంటి ఈ యొక్క మాలల సింహగర్జన ఈ యొక్క కార్యక్రమంలో మాలలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాలల యొక్క హక్కులను మేము కాపాడుకుంటున్నాము. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల సింహగర్జన ద్వారా మేము తెలుపబోయేటువంటి విషయాలు ఏంటంటే, మా సోదరులు, మాదిగ సోదరులు మాలలే మాత్రమే మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క సంపద దోచుకొని వాళ్ళే పెద్దగా అవుతున్నారు, మమ్మల్ని అణచివేస్తున్నారని ఈ యొక్క గ్రామంలో, ఒక మండలంలో, ఒక డిస్టిక్లో ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళేసి ఒక 30 సంవత్సరాల నుండి ఈ యొక్క మాలల మీద ఎన్నో అబండాలు వేస్తున్నారు. ఈ యొక్క అబండాల వల్ల సమాజానికి కూడా ఒక మెసేజ్ ఏం పోతుందంటే, అవునేమో కావచ్చేమో ఈ యొక్క మాలలే పాపం మాదిగల సొమ్ము తింటున్నారేమో అని ఒక సమాజానికి ఒక మెసేజ్ పోయింది. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాము, మాలలు ఈ యొక్క హక్కులను ఎవరు కాలరాయట్లేదు, మాదిగల హక్కులు ఎవరు కాలరాయట్లేదు. ఈ యొక్క మాలలు మీరు అందరూ సమాన హక్కులను తీసుకుంటున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క రాజ్యాంగంలో మాలలకు, మాదిగలకు, ప్రతి ఒక్క పౌరుడికి, వివిధ కులాల వారికి, ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులను రచించడం జరిగింది. వారు చేసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది వారి యొక్క స్వార్థానికి వాడుకొని ఈ యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క ధోరణి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సభ ద్వారా మేము చెప్తున్నాము, మా మాలలో ఈ యొక్క రాష్ట్రంలో 30 నుండి 40 లక్షల మంది ఉన్నారు. ఈ యొక్క 30 నుండి 40 లక్షల మంది మాలలు ఉన్నారు. ఈ యొక్క మాదిగలకు తగ్గట్టుగానే మేము మాలలో ఉన్నాము. ఈ యొక్క నేను చెప్తున్నాను, మాదిగలు అంటున్నారు మేము డప్పు కొట్ట కాడ చెప్పులు ముర్చగానే ఉన్నాము, మమ్మల్ని